అవగాహన లోపం, పూర్తి నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయం కొరవడడం పోలవరానికి శాపంగా మారాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 సంవత్సరాల సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎంతగా నిర్లక్ష్యం చేసిందో, పంతానికి పోయి రివర్స్ టెండరింగ్ పేరుతో ఎంత పెద్ద తప్పు చేసిందో ప్రజలకు అర్థమవుతుంది. కీలకమైన డయాఫ్రమ్ వాల్ కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే దెబ్బతిన్నట్లు తేలింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 సీజన్లు అంటే 5 సంవత్సరాలు పడుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అడుగడుగున వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన లేకుండా ముందు చూపు కొరవడి ఏజెన్సీని మార్చి ప్రాజెక్టును మూలన పడేసింది. అనుభవం, అవగాహన లేని వారు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇలానే ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం కాంట్రాక్టర్ను మార్చేసింది. నవయుగ ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టిన సమయంలో 72% పూర్తయింది. చంద్రబాబు ప్రతి సోమవారం ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో కీలక పనులు జరుగుతున్న దశలో కాంట్రాక్టు సంస్థను మార్చడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దశలో బాధ్యులను ఎవరిని చేయాలో అర్థం కాదని వ్యాఖ్యానించింది. అయినా జగన్ మాత్రం మొండిగా తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడంతో పోలవరం పనులు పడకేశాయి. ఎగువ దిగువ కాపర్ డ్యాం లో సీపేజ్ ఎక్కువగా ఉండటంతో గ్యాప్ల కారణంగా 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. ఈ డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా వాల్ నిర్మించాలంటే 447 కోట్ల వ్యయం అవుతుందని, అలా కాకుండా మొత్తం కట్టాలంటే 990 కోట్లు అవుతుందని బోవర్ కంపెనీ నివేదిక ఇచ్చింది. కాఫర్ డ్యాం ను కొంతమేరకు నిర్మించకపోవడం వల్ల వరద తాకిడికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇప్పుడు కాఫర్ డ్యాం గ్యాప్ నిర్మాణానికి 2000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఈ డయాఫ్రమ్ వాల్ ఈ ప్యారల్ 407 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రమ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది, ఎక్కడికక్కడ. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. అది 250 మీటర్లు ఉండేది గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు, ఇసుకంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం అడ్మినిస్ట్రేషన్ పైన. వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 4 ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబుకు అధికారులు వివరించారు. కాఫర్ డ్యాం కు ఉన్న సీపేజీల కారణంగా నష్టం మరింత పెరుగుతుందని కూడా అధికారులు వివరించారు. తమ అధికారంలో ఉన్న సమయంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏడాదికి 13,000 కోట్ల రూపాయలు వ్యయం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం, గైడ్ బండ్, హెడ్ వర్క్స్, స్పిల్ వే వంటి అన్ని నిర్మాణాలను పరిశీలించడమే కాకుండా అధికారులను అడిగి తెలుసుకున్నారు. దూరదృష్టి లేకపోవడం, ప్రాజెక్టు భవిష్యత్తుపై అవగాహన పూర్తిగా లోపించడం రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం. ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక పద్ధతైన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా, ఇంజనీర్ మార్చేస్తా ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే. కానీ అది కాదు కదా. ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు, అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడిప్పుడే నేను ముఖాన్ని కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి. ప్రాజెక్టు మళ్లీ గాడిలో పెట్టి నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వానికి జరిగిన విధ్వంసంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వటమే కాకుండా వారిని ఒప్పించి మళ్లీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు సమీక్షలో తేల్చి చెప్పారు.
సరైన సమయానికి నిధులు విడుదల చేయటం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటీ, ఏపీ జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థల మధ్య సమన్వయం ఉంటే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పరిస్థితి విధ్వంసంపై అవగాహనకు వచ్చిన చంద్రబాబు పీపీఏ అధికారులను, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘం, ఏపీ జలవనరుల శాఖ అధికారులను పిలిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు.